పౌరసత్వం అన్నాడు. పౌరసత్వం లేక కొన్ని పత్రికలు ఈరోజు దానికి సంబంధించి జరుగుతున్నటువంటి మాట వాస్తవమే, కానీ అది గత ప్రభుత్వం తప్పిదాల వల్ల అని చెప్పి ఆ తప్పును కూడా గత ప్రభుత్వం మీద నెట్టేసేటువంటి ప్రయత్నం చేసింది. అంటే మేము ఏదైతే ఇన్ని రోజులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోళ్లలో రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, దానిని మీరు ఎవరూ పట్టించుకోవడం లేదు, దానివల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని చెప్పి ఏదైతే మేము పదే పదే అనేక సందర్భాల్లో మాట్లాడామో అవి వాస్తవం అని చెప్పి ఈరోజు ఈనాడు పత్రికలోనే ప్రధానంగా ఒక కథనం రావడం జరిగింది. రైతులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఆ ధాన్యం కొనుగోలులో వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల కొనుగోలులో వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల. అంటే ఒక విషయం ఒప్పుకున్నారు, మేము చెప్పినట్టుగా ఇప్పటి వరకు చెప్పినటువంటివన్నీ మాటలన్నీ కూడా అబద్ధాలే, అవాస్తవాలే, ధాన్యం కొనుగోలు విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటిది ఒకటి ఈరోజు అన్ని కూడా చెప్పడం జరిగింది. మేము అడిగేది, ఈ ప్రభుత్వానికి రైతుల విషయంలో ప్రాధాన్యత లేదు. వ్యవసాయం మీద వాళ్ళని ఏ విధంగా అరెస్ట్ చేద్దాం, వాళ్ళు ఏంటో ప్రజా సమస్యలన్నిటిని గాలికి వదిలేసింది. అందులో భాగంగా రైతులకు సంబంధించినటువంటి సమస్యలను కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఉదాసీనంగా గాలి 13,500 రూపాయలు ఇస్తున్నాడో దానికి సంబంధించినటువంటి రైతు భరోసా ఏదైతే ఉందో దానిని 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాడు. రైతుకు పెట్టుబడి రైతుకు భరోసాగా ఇస్తున్నటువంటి 15,000 రూపాయలు ఏదైతే ఉందో, ఆ 13,500 రూపాయలు ఏదైతే ఉందో దానిని నేను 15,000 రూపాయలకి పెంచుతాను అని చెప్పి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలు 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా 500ని 20,000కి నేను మారుస్తానని చెప్పి పెట్టుబడి సాయం చెప్పినటువంటి మాట ఎక్కడన్నా నిలబెట్టుకున్నటువంటి నేపథ్యం ఉందా అంటే ఎక్కడా పరిస్థితి లేదు, ఎక్కడా దాని గురించి మాట్లాడటం లేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది, పూర్తి అయిపోయింది, కోతలు వచ్చే రబీ సీజన్ ప్రారంభమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అయినా సరే పెట్టుబడి సహాయం నుంచి ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వచ్చిన వెంటనే ఇస్తానని చెప్పి రైతులకు ఇస్తానన్నటువంటి ప్రతి సంవత్సరం 20,000 ఏదైతే ఉందో ఆయన పెట్టుకున్నటువంటి పేరు అన్నదాత సుఖీభవ అని చెప్పి పెట్టుకున్నాడు. చంద్రబాబుకు సుఖీభవ అన్నట్టుగా ఉంది తప్ప ఈ 6 నెలల్లో అన్నదాత సుఖీభవ అనేటువంటి విషయాన్ని ఎక్కడా కూడా పట్టించుకున్నటువంటి నేపథ్యం లేదు. కాబట్టి ఈరోజు వాళ్ళని మొదటి అడుగులోనే రైతులకు సంబంధించి ఇస్తామన్నటువంటి పెట్టుబడి సాయం ఏదైతే సంవత్సరానికి 20,000 చొప్పున 5 సంవత్సరాలు ఇస్తానని చెప్పాడో వచ్చిన వెంటనే రైతులకు సంబంధించినటువంటి ఆ పెట్టుబడి సాయం విషయంలో మోసం చేసి మొండి చేయి చూపించి రైతులను మొట్టమొదటగా వంచనతోనే తన పరిపాలన ప్రారంభించాడు. ఈరోజు మరలా ధాన్యం సేకరణ విషయానికి వచ్చేటప్పటికి పూర్తిగా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. అయితే దానికి సంబంధించి ఇది వైఫల్యం చెందింది అని చెప్పి గమనించిన తర్వాత కూడా ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడిని కూటమి ప్రభుత్వానికి సంబంధించి రక్షించేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప వాస్తవాలను ప్రజల ముందు చెప్పడానికి, వాస్తవాలను వక్రీకరించేటువంటి విధంగా ప్రయత్నం చేస్తుంది తప్ప వాస్తవాలను ప్రజల ముందుకు పెట్టేటువంటి పరిస్థితి, పారదర్శకంగా జరిగినటువంటి యథార్థాలను వివరించేటువంటి పరిస్థితిలో ఈరోజు ఎల్లో మీడియా లేకపోవడం దురదృష్టకరం అనేటువంటి విషయం. కాబట్టి ఈరోజు చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల కొన్ని చిక్కులు వచ్చాయి, దానివల్ల ఈరోజు మనం సమయానికి కొనుగోలు చేయలేకపోయామని చెప్పి ఇదంతా చూస్తే ఏమనిపిస్తుందంటే ఆడలేక మధ్యలో ఓడనట్టుగా మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. అధికారం ఎవరి చేతిలో ఉంది? ఈరోజు అధికారులు ఎవరి చేతిలో ఉన్నారు? అధికారం మీ చేతిలో ఉంటే, అధికారులు మీ కన్సర్న్లలో ఉంటే మీరు ఎవరు కావాలంటే వాళ్ళని జిల్లాకి జాయింట్ కలెక్టర్గా వేసుకుంటే, ఎవరు కావాలంటే వాళ్ళని కలెక్టర్లుగా వేసుకుంటే, ఎవరు కావాలన్నటువంటి అధికారాన్ని బదిలీ చేసి మీ ఇష్టారాజ్యంగా వేసుకుంటే ఈరోజు దానికి సంబంధించినటువంటి తిరుగులేని అధికారాన్ని మీరు సంపాదించి ప్రజల దగ్గర వీటన్నిటిని పక్కన పెట్టి మీకు మద్దతు దక్కకపోవడానికి కారణం ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను మాట్లాడుతున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు సరైనవి కాకపోయి ఉంటే ఈ 6 నెలలు ఏమి గాడిదలు కాస్తున్నారు మీరు? వాటి మీద సమీక్ష జరిపి వాటిని ఎందుకు మీరు సవరించలేకపోయారు? అంటే నిన్నటిదాకా ఏ నోటితో అయితే సక్రమంగా కొనుగోలు జరుగుతున్నాయని అన్నారో అవి సరిగ్గా జరగడం లేదని చెప్పి రైతులు మాట్లాడడం ఎప్పుడైతే మొదలైందో, రైతులు గళం విప్పారో, గందరగోళ పరిస్థితులకు దారితీసాయో, తప్పని పరిస్థితుల్లో, విధులేని పరిస్థితుల్లో ఆ తప్పు జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టి మీరు ఏదో ఒక విధంగా బయటపడాలనేటువంటి ఆలోచన చేస్తే అంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండదు. రైతులు మిమ్మల్ని క్షమించరు, మీ మాటలు నమ్మరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటాడు, నాకు 45 ఏళ్ల అనుభవం, నాకు ఐటీకి సంబంధించినటువంటిది. నీ 45 అనుభవం ఏమైంది? నీ ఐటీ ఏమైంది? నీ రియల్ టైం గవర్నెన్స్ ఏమైంది? డీప్ టెక్ ఏమైంది? కారణం ఏమిటంటే ఎవరికైతే
రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో సమీక్షలు నిర్వహించాడే. ఎక్కడన్నా రైతులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయనంటే ఆ ఇబ్బందులను అధిగమించేటువంటి ప్రయత్నం చేశాడే. చేసి రైతులకు అండగా నిలిచాడే. కారణం జగన్మోహన్ రెడ్డి గారు పనిమంతుడు. పని చేసినటువంటి ముఖ్యమంత్రి నాటి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్ల ముఖ్యమంత్రి ఈనాటి చంద్రబాబు నాయుడు. ఏమీ పని చేయకుండానే ప్రెస్ మీట్లో ఆహా ఓహో బ్రహ్మాండంగా నేను పని చేస్తున్నానని చెప్పి తన భుజాన్ని తను తట్టుకునేటువంటి ముఖ్యమంత్రి గారు. ఆ రోజు ఏదన్నా చిన్న చిన్న విషయాలు వస్తే రైతులకు అన్ని విషయాల్లో ఇన్పుట్ సబ్సిడీ దగ్గర నుంచి క్రాప్ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలిచాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రైతులను ఏ విధంగా మోసం చేయాలా వంచాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు తప్ప రైతాంగానికి అండగా నిలవాలనేటువంటి ఆలోచన చేసేటువంటి నేపథ్యం కనిపించడం లేదు. ఏ విధంగా ఎక్కడన్నా చిన్నపాటి సమస్యలు వచ్చినా, వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా రైతులకు సంబంధించి ప్రతి విషయంలో కూడా రైతులను ఆదుకోవాలనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రైతులు అధోగతి పాలయ్యేటువంటి పరిస్థితి ప్రమాదం ఏర్పడింది. కాబట్టి ఈయన చెప్పాడు, నాదెళ్ల మనోహర్ గారు చెప్పారు, సినీ నటుడు పెట్టినటువంటి పార్టీ కదా, ఆ పార్టీలో ఉన్నాడు కదా, అందుకని మీరు ఎవరన్నా హాయ్ అని చెప్పి పంపిస్తే ఆ హాయ్ అని వచ్చిన వెంటనే రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తానన్నారు. ఒక హాయ్ కాదు మనోహర్ గారు, హాయ్ 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 అని పెట్టుకుంటూ ఉంటారు తప్ప ఎక్కడ కూడా రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు చేసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టే పాపం చివరికి రైతులు విధి లేక నష్టపోతూ రోడ్డెక్కి తమ ఆవేదనని వ్యక్తం చేసుకోవాల్సినటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినట్టుగా మీరు ఊరికే సొల్లు కబుర్లు చెప్పదు. జరగనటువంటి విషయాలు జరిగినట్టుగా మీరు ప్రజలకు చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అత్యంత పారదర్శకంగా జరిగిందనేటువంటిది ఈరోజు మేము చెప్పడం కాదు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులైనటువంటి రైతులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గిట్టుబాటు ధర జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి విధానంలో ధాన్యం సేకరణ విధానాలు బాగున్నాయి అని చెప్పి మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బస్తాకు సంబంధించినటువంటి ధాన్యానికి నిర్ధారించినటువంటి రేటు కన్నా కూడా అదనంగా 250 రూపాయలు అదనంగా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు మీ హయాంలో ధాన్యానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర ఎంత తగ్గిపోయిందంటే పాపం రైతుల కష్టాన్ని మధ్యవర్తులు దళారులు కలిసి ఈరోజు భోంచేస్తున్నారు తప్ప ఆ రైతు ఆరుగాలం శ్రమించినటువంటి అన్నదాతకి ఈరోజు కనీసం ఖర్చులు కూడా వచ్చేటువంటి పరిస్థితులు లేకుండా మీరు హృదయ విదారకంగా వాళ్ళ పరిస్థితి తయారవుతుంటే మీరు ఏమాత్రం కూడా హృదయం లేనటువంటి వ్యక్తుల్లాగా ఈరోజు ప్రవర్తిస్తూ దాన్ని ఇతరుల మీదకి ఆ నెపం నెట్టడానికి ప్రయత్నం చేస్తే మిమ్మల్ని ఈ రాష్ట్ర రైతాంగం క్షమించదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ఒకసారి చూసుకుంటే లోపాలన్నీ మీ దగ్గర ఉన్నాయి. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్తాడు, ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారుల మీద సీరియస్ అయినాడు అని అంటారు. అంటే లోపం మీ దగ్గర ఉంటే మీరు కొనలేక కొనకూడదు అనుకొని దానికి సంబంధించినటువంటి చెల్లింపులు చేయలేము చేయకూడదు అనేటువంటి ఆలోచనతో మీ ప్రియారిటీస్ వేరున్నాయి. మీ ప్రియారిటీస్ ఏంది? నీ స్వార్థ ప్రయోజనం ఏదన్నా ఉంటే రాజధాని అమరావతిని అభివృద్ధి చేసుకోవాలా, 15,000 కోట్లు 16,000 కోట్లు అక్కడ పెట్టుకోవాలి, ఇంకొక 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అక్కడ అభివృద్ధి చేసుకోవాలా, దాని చుట్టూ ఉన్నటువంటి నా రియల్ ఎస్టేట్ రంగం బ్రహ్మాండంగా ఉండాలా, దాని ద్వారా నేను సొంతంగా డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన తప్ప రైతుల సంక్షేమాన్ని గురించి కానీ రైతుల అభ్యున్నతిని గురించి కానీ చంద్రబాబు నాయుడు ఏ రోజు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు అదే విధంగా ప్రవర్తించేటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు ఉద్యోగుల గురించి ఎందుకు మాట్లాడతారు? మీకు చిత్తశుద్ధి లేనప్పుడు ఉద్యోగులకు చిత్తశుద్ధి ఉండాలని చెప్పి ఎందుకు కోరుకుంటారు? యథా రాజా తదా ఉద్యోగి అన్నట్టుగా ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో, ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో దాని ప్రకారం ఉద్యోగులు పనిచేస్తారు తప్ప మీకు భిన్నంగా ఉద్యోగులు పనిచేయరు. ఒకవేళ మీకు భిన్నంగా ఉద్యోగులు పనిచేసినా మిమ్మల్ని వాళ్ళు అక్కడ పని చేయించేటువంటి పరిస్థితి మీకు ఉండదు, వాళ్ళని పని చేయనిరు మీరు. కాబట్టి మా హయాంలో ఇదే అధికారులు పనిచేశారు, మీ హయాంలో ఇదే అధికారులు పనిచేస్తున్నారు. మా హయాంలో అధికారులకి మా ప్రియారిటీస్ చెప్పాం, మా ప్రాధాన్యత చెప్పాం. రైతులకు సంబంధించి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నాడు ముఖ్యమంత్రి గారు, సమీక్షలు నిర్వహించారు. ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా. కాబట్టి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది అనేటువంటిది ఉద్యోగులు గమనించారు కాబట్టి, గుర్తించారు కాబట్టి, గ్రహించారు కాబట్టి రైతుల పట్ల అదే విధంగా ఆనాటి ఉద్యోగులు పనిచేశారు. ఈరోజు మీకు రైతుల మీద చిత్తశుద్ధి లేదు కాబట్టి రైతులు అధపాతాళానికి వెళ్ళిపోతున్నా మీరు వాళ్ళ గురించి పట్టించుకోలేదానికి కానీ, రైతులకు పాపం అధపాతాళానికి పోతున్నారే, ఏదైనా విధానంలో పొరపాటు ఉంటే వాళ్ళని అడ్డుకొట్ట వేసి మనం ఆదుకోవాలనేటువంటి ఆలోచన మీకు లేదు కాబట్టి, మీరు పట్టించుకోవడం లేదు కాబట్టి ఉద్యోగులు కూడా మిమ్మల్ని వదిలేయడం జరిగింది. మీకు శ్రద్ధ ఎక్కడుంది? రైతుల మీద ఎక్కడ శ్రద్ధ ఉంది మీకు? మీరు ఒక్కొక్క నెల ఒక్కొక్క సమస్య తీసుకోవడం, వ్యక్తిత్వ హననాలకు పాల్పడడం, ఈరోజు ఈ సమస్య, రేపు ఇంకొక సమస్య, రేపు ఇంకొక సమస్య, దాని ద్వారా రైతులకు సంబంధించి కానీ ప్రజలకు సంబంధించి కానీ వాళ్ళ దృష్టి మరలించి సంక్షేమ కార్యక్రమాలు కానీ సమస్యల పరిష్కారానికి కానీ ఎక్కడ కూడా అవకాశం లేకుండా
మీరు ఏ రోజుకు ఆ రోజు తప్పించుకుంటూ కాలయాపన చేస్తూ వెళ్ళేటువంటి దానిలో భాగంగానే ఈరోజు రైతుల్ని వ్యవసాయాన్ని కూడా హననం చేసేటువంటి కార్యక్రమం, నిర్లక్ష్యంగా వ్యవహరించేటువంటి కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు మద్దతు ధర రావడం లేదు అంటే దానికి ఎవరి మీద వైఫల్యాలు ఇచ్చి మీ అనుకూల మీడియా మీద కథలు రాయించుకున్నంత మాత్రాన్నే మీరు చేసినటువంటి తప్పులు, మీరు చేసేటువంటి పాపాలు తొలగిపోవు. రైతులు మిమ్మల్ని క్షమించరు. రైతులు మీరు చెప్పిందల్లా వింటారు అనుకుంటే అంతకన్నా పొరపాటు ఇంకోటి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పంట వేసిన వెంటనే ఈ క్రాపింగ్ చేశాం. ఏ పంట వేశారో నమోదు చేశాం. దాని ప్రకారం దానికి సంబంధించినటువంటి ఆర్బీకేల ద్వారా కొనుగోలు ప్రక్రియ చేశాం. ఆర్బీకేల ద్వారా కొనుగోలు ప్రక్రియ చేసేటప్పుడే ఎంత పంట వేశారనేది ఈ క్రాప్లో వచ్చినటువంటి దాని ప్రకారం ఆ పంట హార్వెస్టింగ్ ఎప్పుడు వస్తుంది, ఆ హార్వెస్టింగ్కి సంబంధించి గిట్టుబాటు ధర కల్పించడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలనేటువంటి ఒక చక్కటి ప్రణాళిక అనేటువంటిది ఉన్నది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి సమీక్షలు జరుపుతూ ఏదైనా చిన్నపాటి లోపాలు ఉన్నా వాటిని సవరించి రైతులకు సంబంధించి ఎక్కడైనా లోపాలు తలెత్తినా, ఇబ్బందులు వచ్చినా వాటిని అధిగమించేటువంటి విధంగా చర్యలు తీసుకోగలిగాడు. కాబట్టి ఆ రోజు బ్రహ్మాండంగా రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర విషయంలో ప్రభుత్వం అన్ని విధాలా సక్రమంగా పనిచేసింది. ఆ విధంగా మనం చూసాం. అయితే ఈరోజు పాపం ధాన్యం సంబంధించి నెలల తరబడి ఎదురు చూపులు చూశారు. 21 రోజుల్లో వేశాం. ఎక్కడన్నా 1-2 సందర్భాలు ఏదన్నా ఇబ్బందులు ఉంటే, సాంకేతిక సమస్యలు, మరొక సమస్య ఉంటే ఉండొచ్చు, కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా వేశాం. దానితో పాటు ఇంకొక మాట ఏం చెప్పాడు, 2019-20 సంవత్సరం నుంచి 2023-24 సంబంధించి ఆ మధ్య కాలంలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019-20 సంవత్సరం నుంచి 2023-24 సంవత్సరం దగ్గరికి వచ్చేటప్పటికి 18 లక్షల టన్నులకు సంబంధించినటువంటి ధాన్యం సేకరణ తగ్గిపోయింది అని చెప్పి మాట్లాడారు. కానీ మీరు చెప్పేటువంటి కట్టుకథలు ఆ విధంగా ఉంటే వాస్తవ పరిస్థితులు వాటికి భిన్నంగా ఉన్నాయి. మీరు చెప్పే వాస్తవాలు కాదు, అభూత కల్పనలు, కట్టుకథలు అని చెప్పడానికి మా దగ్గర అన్ని రకాలైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా విధానాలు ఉన్నాయి, 2019 నుంచి 2024కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి మధ్య వ్యత్యాసం పోల్చి చూస్తే పంటల సాగు దగ్గర నుంచి, ఉత్పత్తి దగ్గర నుంచి, ధాన్యం సేకరణ దగ్గర నుంచి, ధాన్యం సేకరణలో చెల్లింపు దగ్గర నుంచి అన్ని విషయాల్లో కూడా గణనీయమైన మార్పులు తీసుకొచ్చి అభివృద్ధి నమోదైంది తప్ప ఎక్కడా కూడా తగ్గుదల అనేటువంటిది లేనటువంటి సందర్భం. ఉత్పత్తిలో కానీ, ధాన్యాలకు సంబంధించినటువంటి ధాన్యం ఉత్పత్తి కానీ, అదేవిధంగా పంటల్లో పండించినటువంటి ధాన్యానికి సంబంధించినటువంటి ధాన్యం సేకరణ విషయంలో కూడా ఎక్కడా కూడా ఈరోజు మీరు ఏ రోజైతే ప్రథమంగా ఈ క్రాప్ విధానానికి స్వస్తి పలికారో, ఈ క్రాప్ విధానానికి మంగళం పలికారో, రైతుల గొంతును నిలుమి వేసేటువంటి కార్యక్రమానికి మీరు ప్రారంభించారు, శ్రీకారం చుట్టారు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కసారి చూద్దాం 2014-2019 మధ్య గణాంకాలు చూద్దాం. ధాన్యం సేకరణకు సంబంధించినటువంటి చెల్లింపులకు సంబంధించి 2019 నుంచి 2024 మధ్య వరకు జరిగినటువంటి ధాన్యం సేకరణ విషయాలు ఒక్కసారి చూస్తే 2019 నుంచి 2023 వరకు, అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు 37,70,000 మంది రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరణ చేశారు. ఎంత చేశారు? దాదాపుగా ఆ రోజు మీరు చూస్తే కేవలం తెలుగుదేశం హయాంలో ఏదైతే 2019 నుంచి 2023 వరకు ఉంటే దానికి సంబంధించి మీరు తీసుకున్నటువంటిది ఒక్కసారి చూస్తే కేవలం 17,94,000 మంది రైతుల దగ్గర నుంచి, 17,94,000 మంది రైతుల దగ్గర నుంచి మీరు ఎంత కొనుగోలు చేశారు? 2,65,00,000 టన్నుల ధాన్యం. 2019-2023లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 17,94,000 మంది రైతుల దగ్గర నుంచి 2,65,00,000 టన్నుల ధాన్యాన్ని 40,236 కోట్ల రూపాయలు ఇచ్చి సేకరించడం జరిగింది. ఇది మీ దగ్గర ఉన్నటువంటిది. ఇది మేము చెప్పేదో మరొకరు చెప్పేదో కాదు, ఇది రికార్డ్. ఈరోజు మీరు వెళ్ళి వెరిఫై చేసినా కూడా 2014-2019 మధ్య ఎంత ధాన్యం సేకరించామో ఆ రోజు ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో అంటే ఖచ్చితంగా ఉండేది. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పరిపాలనలో 17,94,000 మంది రైతుల దగ్గర నుంచి 2,65,000 కోట్ల రూపాయల ధాన్యాన్ని, 2,65,00,000 టన్నుల ధాన్యాన్ని 40,236 కోట్ల రూపాయలతో సేకరించారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. 2019 నుంచి 2023 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదైతే మీరు 2014 నుంచి 2019 వరకు 17,94,000 మంది రైతుల దగ్గర కొంటే 2019 నుంచి 2023 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 37,70,000 మంది రైతుల దగ్గర నుంచి సేకరించాం. మీరు కేవలం 17,94,000 మంది రైతుల దగ్గర సేకరిస్తే మా ప్రభుత్వంలో 37,70,000 మంది రైతుల దగ్గర నుంచి సేకరించాం. ఎంత సేకరించాం? మీ ప్రభుత్వంలో 2014-2019 మధ్య 2,65,00,000 టన్నులు మీరు సేకరిస్తే
మేము 3,40,24,000 టన్నుల ధాన్యాన్ని సేకరించాం. మీరు కేవలం 40,236 కోట్ల రూపాయలకి ఆ రోజు ధాన్యాలు కొనుగోలు చేస్తే 65,255 కోట్ల రూపాయలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగింది. కాబట్టి 2014, 2019 మధ్య ఎన్ని లావాదేవీలు జరిగాయి, ఆ తర్వాత ఎంత లావాదేవీలు జరిగాయి, ఎంత గణనీయంగా సేకరణ జరిగింది, ఎంత ఎక్కువన డబ్బులు ఇచ్చారనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఈ రెండు ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి స్పష్టమైనటువంటి తేడా. కాబట్టి అనుకూల మీడియా కూడా, తెలుగుదేశం అనుకూల మీడియా కూడా చెప్పేది 2014, 2019 మధ్య కేవలం 17,94,000 మంది రైతుల దగ్గర సేకరిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2019, 2023 మధ్య 37,70,000 మంది రైతుల దగ్గర సేకరించింది. మీరు కేవలం 2,65,000 టన్నులు మీరు సేకరిస్తే, ఈ ప్రభుత్వం 3,40,00,000 టన్నులు ధాన్యం సేకరించింది. మీరు కేవలం 40,236 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించినటువంటి ఖర్చు పెడితే, ధాన్యం సేకరణ కోసం 65,255 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇది ఈ రెండు ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి స్పష్టమైనటువంటి తేడా. కాబట్టి ఈరోజు రైతులకు సంబంధించినటువంటి ఆ రోజు రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి నేరుగా జిఎల్టీ విధానం, గన్నీ బ్యాగ్స్ కానీ, లేబర్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, ఎక్కడ ఎవరికి ఇబ్బంది పడకుండా శాంపుల్ సేకరించడం కానీ, గన్నీ బ్యాగులు ఇవ్వడం కానీ, హమాలీలు కానీ, రవాణా వాహనాలు ఏర్పాటు చేయడం కానీ, ఇవన్నీ కూడా ఒక పద్ధతిగా, ఒక ప్రణాళికాబద్ధంగా తయారు చేశాం తప్ప మీలాగా ఎట్టంటే చేయలేదు. పంట నష్టానికి వస్తే ఆ బీమాని ఎత్తేసారు మీరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత పంటల బీమా ఇచ్చాడు. ఉచిత పంటల బీమా అంటే బహుశా చంద్రబాబు నాయుడుకి తెలుసో తెలీదో, ఒక వంతు కేంద్ర ప్రభుత్వం భరిస్తే, ఒక వంతు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే, ఒక వంతు రైతు భరించాలి. కాబట్టి ఆ రైతు భరించాల్సినటువంటి అవసరమే లేకుండా ఈ క్రాపింగ్ అయిపోయిందంటే ఆ పంటకు సంబంధించినటువంటి రైతు చెల్లించాల్సినటువంటి మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ వాటా, రైతు వాటా చెల్లించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ఒక వాటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. కొద్ది రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి యూనివర్సలైజేషన్ ఏదైతే ఉందో, అన్ని పంటలకి అన్ని దగ్గరలా కొంతమందికే ఇస్తాం, మేము వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఫారెస్ట్ రైట్స్ కింద చేసుకున్నటువంటి వాళ్ళు ఉండొచ్చు, ఎండోమెంట్ దగ్గర ఉండేటువంటి వాళ్ళు ఉండొచ్చు, కౌలు రైతులకు సంబంధించి ఉండొచ్చు, వాళ్ళందరికీ మాత్రం మేము ఇవ్వము. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో మాకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయంటే, ఈ దేశంలోనే మొట్టమొదటిగా మీరు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ప్రతి రైతుకి కనుక మీరు పంట రక్షణ, బీమా రక్షణ కల్పించకపోతే మేము బయటకు ఎదురుగుతామని చెప్పి రైతులకు సంబంధించినటువంటి వాటా, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాటా, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాటా మొత్తం 100% ఆ ప్రీమియం భరించినటువంటి ఏకైక రాష్ట్రం ఈ దేశంలో ఆంధ్ర రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం. దానికి మంగళం పాడి ఈరోజు ఎవడన్నా రైతు బీమా కడితే దానికి మ్యాచింగ్ మేము ఇస్తాము రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అని చెప్పి ఈరోజు రైతులకు సంబంధించి బీమా విధానంలో ఈరోజు మోసం చేశారు. తుఫాన్లు వచ్చింది, వరదలు వచ్చాయి. ఎక్కడన్నా ధాన్యం సేకరణకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి కానీ, పౌర సరఫరాల శాఖ మంత్రి కానీ ఒక్క సమీక్ష నిర్వహించి ఎంత తడిసినటువంటి ధాన్యం ఉంది, ధాన్యం తడవకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ధాన్యం తడిసిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక్క సమీక్ష కూడా మీరు నిర్వహించినటువంటి దాఖలాలు లేదు. దాన్ని బట్టే మీకు ఎంత చిత్తశుద్ధి ఉంది అనేటువంటిది స్పష్టంగా అర్థమైపోతుంది. కూటమి ప్రభుత్వంలో దాదాపుగా బస్తాకి 1,720 రూపాయలు కూడా ధర రానటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఈరోజు నెలకొన్నాయి. కాబట్టి ఎన్నో సందర్భాలలో పాపం రైతులు వెళ్ళి పౌర సరఫరాల శాఖ మంత్రిని కలిసి వాళ్ళు వేడుకుంటున్నా ఎక్కడా కూడా కనికరించేటువంటి పరిస్థితి లేదు. దళారీల వల్ల దాదాపుగా 75 కేజీల బస్తాకి ఈరోజు వినపడుతున్నటువంటి మాట 325 రూపాయలు రైతులు నష్టపోతున్నారు. కాబట్టి 325 రూపాయలు రైతులు ఒక 75 కేజీల బస్తాకి నష్టపోతున్నారంటూ ఈ సీజన్లో 1,37,00,000 ధాన్యం సేకరణ అనేటువంటిది ఉంటే 1,480 కోట్ల రూపాయలు ఈ ధాన్యంలో రైతులు నష్టపోయి రైతులకు చెందాల్సినటువంటి డబ్బు దళారులకి, మధ్యవర్తుల జేబుల్లోకి పోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. కాబట్టి గతంలో నేరుగా తీసుకోవడం, రైతుల దగ్గర ధాన్యం సేకరించడం, ధాన్యానికి సంబంధించినటువంటి శాంపిల్స్ రైతుల ముందే ఏ విధంగా ఉంది, శాంపిల్కి సంబంధించి మాయిశ్చర్ కంటెంట్ కానీ ఇంకొకటి కానీ నేరుగా వాటికి సంబంధించి ఏజెన్సీలను బుక్ చేయడం, ఆ ఏజెన్సీల ద్వారా ఎక్కడికి రవాణా చేయాలనేటువంటి దానికి కూడా నేరుగా ఏజెన్సీ తీసుకెళ్లే విధంగా రవాణా ఏర్పాటు చేయడం, వాళ్ళకి సంబంధించినటువంటి గన్నీ బ్యాగ్స్ ఏదైతే ఉండేవో సివిల్ సప్లైస్ విభాగానికి అప్పచెప్పారో ఉన్నటువంటి వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు అప్పచెప్పి వాళ్ళ ద్వారా గన్నీ బ్యాగులు ఇప్పించడం, ట్రాన్స్పోర్టేషన్ కానీ, లేబర్ ఛార్జెస్ కానీ ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా ఇచ్చాం. కాబట్టే సమర్థవంతంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దానికి సంబంధించి ఒక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నియమించుకుని
మొత్తం నేను ఏదైతే చెప్పిన పంటల సాగు విస్తీర్ణం దగ్గర నుంచి ఏ పంటలు వేస్తున్నారో వాటికి వచ్చేటువంటి దిగుబడి ఎప్పుడు వస్తుంది, ఏ సీజన్లో దిగుబడి వస్తుంది, దానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి అన్ని రకాలైనటువంటి ముందస్తు చర్యలు తీసుకోగలిగాడు. కాబట్టే ధాన్యం సేకరణ అనేటువంటిది రైతులకు ఇబ్బంది కలగకుండా రైతులకు గిట్టుబాటు ధర కల్పించేటువంటి విధంగా ఉన్నాయి. కాబట్టి టీడీపీ ప్రభుత్వంలో ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేస్తే ధాన్యం కొనుగోలు ముందు ఏమీ లేకుండా అన్ని విషయాలు గాలికి వదిలేసి దళారులు మధ్యవర్తులు దోచుకుపోతుంటే చోద్యం చూస్తూ ఉండడం తప్ప ఎక్కడా కూడా రైతులకు సంబంధించినటువంటి అండగా నిలవాలనేటువంటి ఆలోచన లేదు. కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు అనుసరించినటువంటి విధానాలనే మరలా ఈరోజు ముఖ్యమంత్రిగా కొనసాగిస్తున్నాడు. కాబట్టి వాటన్నిటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2019-2024 మధ్య చెక్ పెట్టింది. కాబట్టి ఈరోజు సమర్థవంతంగా వాటిని తీసుకురాగలిగాం. దానివల్ల దాదాపుగా అన్ని విధాలా కూడా రైతులకు అండగా నిలిచాం. ఈరోజు చెప్పేటువంటి వాళ్ళకి మాట్లాడడానికి కాస్త సిగ్గైనా ఉండాలి. అన్ని విధాల రైతుల ఆత్మహత్యల దగ్గర నుంచి బకాయిలు పెట్టి వెళ్ళిపోయినటువంటి చంద్రబాబు 960 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించినటువంటి ధాన్యం బకాయిలు ఎగ్గొట్టి వెళ్ళిపోతే 2019లో అధికారంలో దిగేటప్పుడు ఆ డబ్బు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ధాన్యం కొనుగోళ్లకు సంబంధించినటువంటి ఆ 960 కోట్ల రూపాయల డబ్బు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన పాపం 960 కోట్లు ఉన్నాయంటే వెంటనే ఆ రైతులకు సంబంధించినటువంటి బకాయిలు విడుదల చేయడం జరిగింది. ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ధాన్యం సేకరణకు సంబంధించి లేట్ అయ్యాయని. మీరు అసలు ఎగ్గొట్టి వెళ్ళిపోయినటువంటి చరిత్ర, నీచమైనటువంటి చరిత్ర, రైతులకు సంబంధించి పట్టించుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు మీరు మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది ఒకటి ఆలోచన చేస్తే బాగుంటుంది. ఈరోజు అన్ని విధాలా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కానీ, అదేవిధంగా రైతులకు సంబంధించి ఏదైతే మనం చెప్పామో గన్నీ బ్యాగులకు సంబంధించి, రవాణాకు సంబంధించి, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి హమాలీ ఖర్చులు ఇవన్నీ కూడా మీ ఖాతాలో వేసుకుని మీరు భోజనం చేస్తున్నారు తప్ప రైతులకు దక్కేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మీరు ఏదైతే ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మాట్లాడుతున్నారో వాటన్నిటికీ స్వస్తి పలకండి. అసత్యాలు అవాస్తవాలు పక్కన పెట్టి రైతులకు అండగా నిలవాలనేటువంటి చిత్తశుద్ధి మీకుంటే ధాన్యం సేకరణ ప్రక్రియని సజావుగా సాఫీగా జరిగేటువంటి విధంగా చర్యలు చేపట్టండి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి దిశానిర్దేశం ప్రకారం, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం డిసెంబర్ 13వ తేదీ ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కలెక్టరేట్కి వెళ్ళి ఈరోజు జరుగుతున్నటువంటి నువ్వు చెప్పినటువంటి పెట్టుబడి సాయం దగ్గర నుంచి కానీ, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కానీ, ఉచిత పంటల బీమా ఎత్తివేసినటువంటి విధానంలో కానీ రైతులకి అన్నదాతకు అండగా నిలవాలనేటువంటి ఆలోచనతో రైతులకు సంబంధించి ఒకరోజు దానికి సంబంధించినటువంటి ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దాని నిరసన కార్యక్రమాన్ని ఒకరోజు కలెక్టరేట్ దగ్గరికి అందరం వెళ్ళి నిరసన తెలియజేసి రైతుల పక్షాన నిలబడి అన్నదాతకు అండగా నిలవాల్సినటువంటి ప్రభుత్వం అన్ని విధాలా అన్నదాతకి ఈరోజు మోసం చేస్తుంది. కాబట్టి దాన్ని అరికట్టి ఈ ప్రభుత్వం మెడలు ఉంచైనా సరే అన్నదాతకి ఏదైతే ఆ రోజు హామీలు ఇచ్చాడో చంద్రబాబు నాయుడు వాటిని నిలబెట్టుకునే విధంగా చర్యలు తీసుకోమని కోరుతూ జిల్లా కలెక్టరేట్ని కలిసి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా మీ విధానాలు స్వస్తి పలికి రైతులకు అండగా నిలవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.